సబ్ దర్ద్ కా దవా జిందా తిలిస్మాత్ అనేటువంటిది తెలంగాణలో చాలా పెద్ద నానుడి శ్రీకాంత్ గారు. ఇప్పుడు దాన్ని బట్టే భారతదేశంలో ఉన్నటువంటి సకల అసమానతలు పోవాలి అనుకుంటే, అవినీతి పోవాలనుకుంటే రిజర్వేషన్లు రద్దు చేస్తే సరే అని వాదించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవుతుంది అట్లా? రిజర్వేషన్లు రద్దు చేయాలి అని అనేవాళ్ళు ఈరోజు రిజర్వేషన్ల రద్దు అనేది వీళ్ళ పాలసీ కాదు. ఇప్పుడు మామూలుగా ఎవరన్నా ఒక మెచ్యూర్డ్ పాలసీ ఏదైనా డిస్కస్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పాలసీ, మీరు వేరే ప్రపంచంలో ఏ దేశాలనో చూడండి, వాళ్ళ ఫారెన్ పాలసీ ఎలా ఉంది, వాళ్ళ ఇంటర్నల్ ఎకనామీ పాలసీ ఎలా ఉంది, ట్యాక్సేషన్ పాలసీ ఎలా ఉంది, ఈ పాలసీ ఎలా ఉందని చూసుకుంటాం. ఎడ్యుకేషన్ పాలసీ ఎట్లా ఉంది, దీనిలో ఎడ్యుకేషన్ మీద ఎంత స్పెండ్ చేస్తుంది, పలానా గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేస్తుంది, కన్జర్వేటివ్స్ ఎంత చేస్తున్నారు, డెమోక్రాట్స్ ఎంత చేస్తున్నారు, వాళ్ళ పాలసీ మధ్యలో వ్యత్యాసాలు చూస్తారు. మన దగ్గర పాలసీ వ్యత్యాసాలు చూసే క్రమంలో ఏ పొలిటికల్ పార్టీకి పాలసీల మధ్యలో వ్యత్యాసం ఉందో చూడండి. కాంగ్రెస్ది అదే పాలసీ, బీజేపీది అదే పాలసీ, కమ్యూనిస్టులది అదే పాలసీ. రిజర్వేషన్ పట్ల నేను చెప్పేది, రిజర్వేషన్ల పట్ల ఈరోజు ఏ పాలసీ అయినా, ఏ పొలిటికల్ పార్టీది అయినా కానీ పాలసీ ఒకటే. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, రిజర్వేషన్ తీసేస్తే జిందా తిలిస్మత్ లాగా అన్నీ పోతాయి. ఎవ్వరు కూడా కులాన్ని తీసేస్తే పోతాయి అనరు. రిజర్వేషన్లు, కులం వల్ల రిజర్వేషన్ ఉంది, రిజర్వేషన్ల వల్ల కులం లేదు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు గడుస్తుంది, ఇంకా కులం ఎక్కడుంది, ఇంకా అంటరానితనం ఎక్కడుంది, వివక్ష ఎక్కడుంది? కులమే లేనప్పుడు, అంటరానితనమే లేనప్పుడు ఇంకా రిజర్వేషన్ ఎందుకు అనేటువంటిది ఇంకొక ప్రశ్న. నిజంగా ఇప్పుడు కులం లేదా, కుల వివక్ష లేదా, అంటరానితనం అసలే లేదా? అదే చెప్తున్నా. అయితే నేను పాలసీల గురించి ఎందుకు మాట్లాడాను అంటే, ఈ పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా, ఈ మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్ అనుకున్న వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ల పట్ల వీళ్ళ పాలసీ ఏంది, రిజర్వేషన్ ధోరణి పట్ల, అంటే రిజర్వేషన్ తీసుకురావాల్సిన నేపథ్యాల పట్ల వీళ్ళ పాలసీ ఏందని చూస్తే వీళ్ళందరూ దాదాపుగా ఒకటే పాలసీ. వీళ్ళందరూ ఎవరు కూడా సమాజంలో అసమానతలు పోవాలి అని చెప్పేసి తీసుకొచ్చిన పాలసీలు ఏం లేవు. కానీ రిజర్వేషన్లు పోవాలి అని చెప్పేసి తీసుకొచ్చిన పాలసీలు మాత్రము దాదాపుగా అందరిదో ఒకటే. మీరు ఎందుకు చెప్తున్నాను? సో వీళ్ళందరూ పాలసీ ఒకటే. ఈ పాలసీ వ్యత్యాసాలు ఉంటాయి. నేను ఇందాక మీకు అమెరికన్ సిస్టంలో చెప్తా ఉన్నా. రిజర్వేషన్ ఉండాలి, రిజర్వేషన్ ఉండకూడదు. దిస్ కెన్ బి పాలసీ. ఓకే. దళితులకు రిజర్వేషన్లు ఉండకూడదు, కానీ అగ్రకులాల్లో ఉండే పేదవాళ్ళకి రిజర్వేషన్ ఉండొచ్చు. ఇది ఎలా పాలసీ అవుతుంది? నేను ఒకవేళ రిజర్వేషన్ ఉండొద్దురా భయ్, అందరికీ ఈక్వాలిటీ ఉండాలి అంటే ఇదర్ ఐసే రిజర్వేషన్ ఆర్ నో రిజర్వేషన్. అంతే. కాదు దళితులకు రిజర్వేషన్ ఉండడానికి కాదు, కానీ ఈబీసీ రిజర్వేషన్ తీసుకొని వచ్చి పేదవాళ్ళకి రిజర్వేషన్ ఉండాలి అంటే నీకు రిజర్వేషన్ వ్యతిరేకవి కాదు, నువ్వు రిజర్వేషన్ ఇస్తున్న విధానానికి వ్యతిరేకవి. ఓకే. వీళ్ళ ఆర్గ్యుమెంట్ అంతా ఏంటి? రిజర్వేషన్ అంటే ఎస్సీ ఎస్టీలు కాదు, కులం పరంగా కాదు, ఆర్థిక పరంగా రిజర్వేషన్ చూడాలి, ఎకనామీ పరంగా రిజర్వేషన్. అంటే మీరు రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, దళితులకు వచ్చే రిజర్వేషన్లకు వ్యతిరేకం మీరు. దిస్ ఈజ్ యువర్ పాలసీ. మీకు ఈ 10% రిజర్వేషన్ దానికి ఏంటి ప్రాతిపదిక ఏంటి? మనల్ని అందరినీ మోసం చేస్తూ వచ్చారు ఈ దేశంలో. నేను ఏ రాజ్యాంగ నిపుణుడు ఉంటారో రండి, డిబేట్ పెట్టుకుందాం, డిస్కస్ చేద్దాం, రాజ్యాంగాన్ని ఒకసారి మళ్ళా చదువుదాం. ఇప్పుడు దాకా, మొన్నటి దాకా భారతదేశంలో రాజ్యాంగంలో కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవు. కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు అనేది అబద్ధము. మీకు ఎస్సీ ఎస్టీలకి కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చారు. పాత రిజర్వేషన్ సిస్టంలో ఏ కమ్యూనిటీనైనా కానీ రిజర్వేషన్ పరిధిలోకి తీసుకురావచ్చు, ఏ కులాన్నైనా కానీ ఓబీసీలలో చేర్చచ్చు, ఎస్సీలలో చేర్చచ్చు, వాళ్ళకి మళ్ళా రిజర్వేషన్ ఇవ్వచ్చు, రిజర్వేషన్ మళ్ళా డీనోటిఫై చేయొచ్చు. సో ఇది ఎవరికైనా, ఏ కులానికైనా, ఏ వర్గానికైనా రిజర్వేషన్ ఇచ్చే వ్యవస్థ అంతకుముందు ఉండేది. ఇది కుల ప్రాతిపదికన ఉండే రిజర్వేషన్ కాదు, కులం రిజర్వేషన్ కాదు. కానీ మనల్ని నమ్మిస్తూ వచ్చారు ఇది కులం రిజర్వేషన్ అని. మొట్టమొదటిసారిగా భారతదేశంలో కులపరమైన రిజర్వేషన్లు అనేవి వచ్చింది ఈబీసీ రిజర్వేషన్ల వల్ల. ఎకనామికలీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ఉంది కదా, దిస్ ఈజ్ ఫస్ట్ ఇండియాలో జరిగిన ఫస్ట్ కాస్ట్ రిజర్వేషన్ ఏదన్నా ఉందంటే ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషనే. ఎందుకు అంటే అది కేవలం అంటే 10% రిజర్వేషన్ ఎకనామిక్ బేసిస్ మీద ఇచ్చారు. ఈ 10% ఎకనామిక్ బేసిస్ మీద ఇచ్చిన రిజర్వేషన్ ఏంటి అంటే కేవలం అప్పర్ కాస్ట్లో ఉండే వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. అంటే అప్పర్ కాస్ట్ కమ్యూనిటీస్కి మాత్రమే రిజర్వ్ చేయబడిన ఈ 10% రిజర్వేషన్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్. మీరు దళితుల్లో పేదవాడికి ఇవ్వడు.
ట్రైబల్లో పేదవాళ్ళకి అప్లికేబుల్ కాదు, బీసీల్లో పేదవాళ్ళకి అప్లికేబుల్ కాదు, కేవలం అప్పర్ కాస్ట్ కమ్యూనిటీలో ఉండే వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్. ఇట్లాంటి రిజర్వేషన్ లేదు ఇండియాలో. కుల ప్రాతిపదికన వచ్చిన రిజర్వేషన్ మొట్టమొదటిసారిగా ఈబీసీ రిజర్వేషన్. దానికి ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ అని పేరు పెట్టి అందరినీ నమ్మిస్తున్నారు. అంతకుముందు కుల రిజర్వేషన్ లేదు. ఎవరు చర్చకు వస్తారో రమ్మని చెప్పండి, చర్చిద్దాం. సో ఇది మనందరినీ భ్రమలో పెట్టి ఈ రిజర్వేషన్లు అంటే కుల ప్రాతిపదికన ఉండేవని భ్రమలో పెడుతున్నారు. ఓకే. సో ఇదంతా కూడా ఒక హైడ్రామా ఎట్లా నడుస్తుంది అంటే